హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే వెంటనే వీడియోస్ పోస్ట్ చేస్తుందని చెప్పేసి అనుకోకండి. యాక్చువల్లీ ఇంతకుముందు వీడియోలోనే ఇది ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ వీడియో ఇంటెన్షన్ వేరు, ఈ వీడియో ఇంటెన్షన్ వేరు. సో అందుకని చెప్పేసి అందులో ఇది యాడ్ చేయట్లేను. ఎంత కలిపి 15 నిమిషాలు వీడియో చేసే బదులు దాని కంటెంట్ డిఫరెంట్, దీని కంటెంట్ డిఫరెంట్గా వీడియో చేద్దామని అనుకున్నాను. దిస్ ఈజ్ నాట్ అబౌట్ వ్యూస్ అండి, నాకు అంత అయితే లేదు. సీరియస్లీ చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. ఈ టైంలో వీడియోస్ తీసేంత ఓపిక కూడా లేదు. కాకపోతే ఏంటిదంటే కొంచెం తక్కువలోనే వీడియో అనేది ఎండ్ చేస్తాను. అయితే నిజంగా సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీరు అడిగారు కదా, అక్క మా కామెంట్స్ మీకు కనిపించట్లేవని. సంథింగ్ హ్యాపెండ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రశాంతి సిస్టర్ నాకు మెయిల్ చేశారు, అక్క ఏంటక్క వాళ్ళనే ఇంక్లూడ్ చేశారు, నేను కూడా చెప్తున్నాను కదా అక్క, మీరు ఎందుకు నా కామెంట్ కనీసం చూడట్లేరు, కనీసం ఇట్లా హార్ట్ సింబల్ ఇస్తారు కదా అది కూడా నాకు ఇవ్వట్లేరు ఏంటి అని చెప్పేసి తను మెయిల్ చేశారనమాట. తను ఇచ్చిన లింక్ అది ప్రెస్ చేస్తే ఐఎమ్ సీయింగ్, ఐ కెన్ ఏబుల్ టు సీ హర్ కమెంట్. అంటే ఆన్సర్స్ రాస్తారు, తను చాలా బ్యూటిఫుల్గా రాస్తారు. అసలు నేను అడిగిన క్వశ్చన్స్కి కొంతమంది మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారండి. వాళ్ళల్లో ఎంతమంది గర్ల్సే ఉన్నారు. బ్రదర్స్ మీ నుండి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 2-3 బ్రదర్స్ మొన్నటిదాకా చెప్తుండే పరమేష్ బ్రదర్ అని. సో ఏమైపోయారండి మీరు? అంటే పిన్ చేస్తేనే మీరు ఆన్సర్స్ చేస్తారా? రవలి సిస్టర్ పేరు ఇన్షల్ అండి, ఇన్షల్ నాకు గుర్తు రావట్లేదు. ఆగండి, మళ్ళీ ఇన్షల్స్ కూడా తప్పు చెప్పినాను అనుకుంటారేమో. రవలి వలకట్ల సిస్టర్ అనుకుంటా. రవలి సిస్టరు, గ్రీష్మ బోడా సిస్టరు, ప్రశాంతి సిస్టరు. ఈరోజు కొత్తగా ఇంకొకరు యాడ్ అయ్యారండి, ఖుషి మౌనిక సిస్టరు, గ్రీష్మ బోడా సిస్టర్, ప్రశాంతి సిస్టర్, రవలి వలకట్ల సిస్టర్. మొన్నటిదాకా శ్రీలక్ష్మి సిస్టర్ కూడా చెప్తుండే. ఇంకా ఈరోజు మాత్రం కొత్తగా 2 జాయిన్ అయ్యారు, శేఖర్ సికిలం అట్లా, ఇంకొకరేమో ఖుషి మౌనిక, ఇంకా జ్యోతి సిస్టర్ కూడా కొన్ని ఆన్సర్స్ మీరు కరెక్ట్ చేయలేదు. ముఖ్యంగా టాప్ 3 అండి, గ్రీష్మ బోడా సిస్టర్, ప్రశాంతి సిస్టర్, రవలి వలకట్ల సిస్టర్. వీళ్ళు 3 టాప్ అండి. మీరు శేఖర్ మీరేంటంటే ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్కటి చెప్తున్నారు, అండ్ మీరు కొన్ని ఏమంటారు కాపీ పేస్ట్ చేస్తున్నారు కదా, ఇంగ్లీష్లో తెలుగులో అని చెప్పేసి ఉండిందనమాట. అంటే మీరు కాపీ చేయకపోతే హ్యాపీయే, కాకపోతే కాపీ చేయడం వల్ల ఇంకా మీ ఇష్టం అండి. నేను మరీ అంతగానని చెప్పాను, ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ టైం టు. మీకున్న టైంని బట్టి కూడా వీడియోస్ వినడమే ఎక్కువ, అట్లాంటిది కమెంట్ చేయడం కూడా ఇంకా నేను ఏమనను. కాకపోతే టైం తీసుకొని మరి ఈ 3 సిస్టర్స్ అయితే ఈరోజు టాప్, చాలా బాగా ఆన్సర్స్ చేశారు. కానీ ఒకళ్ళని పిన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒకళ్ళని చేశాను, నాకు ఎఫెక్టివ్గా అనిపించిన వాళ్ళే చేశాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి సిస్టర్స్. మీరు నా ఛానల్లో ఉన్నందుకు రియల్గా విల్ బి వెరీ హ్యాపీ. మీ కమెంట్స్ చూస్తున్నంతసేపు నిజంగా ఖచ్చితంగా మీరు ఇదే కాన్సన్ట్రేషన్ రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్ మీద పెట్టి చదవండి. ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రతి గోల్లో మీరు రీచ్ అవుతారు. సో డెఫినెట్గా నేను మీకు హెల్ప్ చేస్తాను ఆ విషయంలో మాత్రం. నార్మల్గా ఇంకేమన్నా మీకు పర్సనల్గా ఏమన్నా అక్క పలానా ఇది రావట్లేదు ఏమన్నా మీకు చెప్పగలిగితే చెప్పండి అని చెప్పేసి అంటే డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను. ఇంకా సాహితీ సిస్టర్, ఇంకా సువర్ణ సిస్టర్, మీరు ఏమయ్యారండి? మీరు ఆన్సర్స్ చెప్పట్లేరు, మరి మీరు ఆన్సర్ చేస్తున్నారా? మేబీ నేను చూడట్లేనా అది చెప్పండి. వీళ్ళెప్పుడు ఇంకా రాధా సిస్టర్, మీరు 3 మెయిల్లో డైలీ కాంటాక్ట్ అవుతూ ఉంటారు, కానీ నేను మీరు ఆన్సర్స్ అయితే చూడలేకపోతున్నాను. సో ఇంక ఇవన్నీ పక్కకు పెడితే ఈరోజు ఆన్సర్స్ చూసారు కదండి, చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా రాశారండి ఆన్సర్స్ అసలు. సో నేను అడిగిన క్వశ్చన్స్ కండి. అయితే జనవరి 25 అనేటువంటిది హిమాచల్ ప్రదేశ్ యొక్క స్టేట్హుడ్ డే అండి. 1971లో ఏర్పాటైన రాష్ట్రం అనమాట హిమాచల్ ప్రదేశ్. 18వ రాష్ట్రం, కొంతమంది 17వ రాష్ట్రం అని చెప్పేసి అన్నారు. నో, ఇట్స్ 18th స్టేట్ అనమాట. ఎప్పుడు 1971లో. సో 26th డే వచ్చేసి అంటే జనవరి 26th వచ్చేసి రిపబ్లిక్ డేతో పాటు ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే అనమాట. సో దాని యొక్క థీమ్ వచ్చేసి కస్టమ్స్ డెలివరింగ్ ఆన్ ఇట్స్ కమిట్మెంట్ టు ఎఫిషియన్సీ, సెక్యూరిటీ అండ్ ప్రాస్పరిటీ. అంతేనండి, కమిట్మెంట్, ఎఫిషియన్సీ, సెక్యూరిటీ, ప్రాస్పరిటీ ఇదంతా గుర్తుపెట్టుకోలేము. కాకపోతే ఏం లేదు, సెక్యూరిటీ, ప్రాస్పరిటీ ఈ 2-3 టర్మ్స్ ఉన్నాయి అనుకోండి, గుర్తుపెట్టుకోవచ్చు. కస్టమ్స్, ఓకే, కస్టమ్స్ అనగానే మనకు ఒక రకమైన ఒక పిక్చర్ వస్తుంది. సో ఈ మూడు కూడా ఉంటాయి కదా కస్టమ్స్ అనేటువంటి వర్డ్ వచ్చినప్పుడు. సో దట్ ఈస్ అబౌట్ దిస్. కాకపోతే అసలు దీని గురించి ఎవరు ఇన్స్టిట్యూట్ చేశారు అని అంటే ఇన్స్టిట్యూట్ బై WCO అండి, అంటే వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 26th జనవరికి ఇంకొకటి ఇంపార్టెన్స్ ఉందని చెప్పాను కదా, అదేంటిదంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎనర్జీ. ఎందుకు అంటే మేబీ ఇవి మనకంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ మన వీడియోలో చెప్పాను అనుకోండి, ఇన్ కేసు మనకు ఒకేలా ఇట్లాంటి బిట్స్ పడ్డాయి అనుకో, మనం దీని అంతా చూడం, డేసా ఏముందిలే అని వదిలేస్తాం కదా. అట్లీస్ట్ నా ఛానల్లో నా వీడియో చూసినందుకు మీకు ఇది గుర్తొస్తుంది అనుకో, ఐల్ బి వెరీ హ్యాపీ అనమాట. ఓకేనా. 26th రిపబ్లిక్ డేతో పాటు 2 ఇంపార్టెన్స్లోనే, ఒకటి కస్టమ్స్ డే గురించి, ఇంకొకటి ఇంటర్నేషనల్ క్లీన్ ఎనర్జీ డే. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఎవరు డిక్లేర్ చేసిండ్రో తెలుసా? UNGA, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు. ఓకేనా, ఇదనమాట.
నెక్స్ట్ 27th జనవరి జియోగ్రఫిక్ డే అని, నేషనల్ జియోగ్రఫిక్ డే అని చెప్పాను కదండి. నెక్స్ట్ 28th జనవరి ఈ రోజు ఇంటర్నేషనల్ డేటా ప్రైవసీ డే అనమాట. సో దీని యొక్క థీమ్ వచ్చేసి డేటా ప్రైవసీ వీక్. ఇప్పటి నుంచి ఏంటిదంటే జనవరి నుంచి ఇక ఫిబ్రవరి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. నేను ఫాలో అవుతున్న సెకండ్ ఛానల్ వచ్చేసి కరెంట్ అఫైర్స్కి పరిచయం క్లాసెస్ అండి. చాలామంది కమెంట్స్లో కూడా అక్క ఫాలో అవుతున్నది ఏంటి అని చెప్పేసి పూజా సిస్టర్ మీరు అడిగారు కదా. పరిచయం క్లాసెస్ నేను చాలాసార్లు చెప్పాను, 2 సార్లు చెప్పుంటాను. నేను హరీష్ అకాడమీతో పాటు పరిచయం క్లాసెస్ వాడతాను, గ్రూప్స్కి అయితేనేమో ఇది వాడతాను, యూపీఎస్కి అయితే పరిచయం క్లాసెస్ వాడతాను. చాలాసార్లు చెప్పాను నేను మీకు. అది ఒకసారి నా వీడియో వచ్చేదానికంటే ముందు ఆ వీడియో చూసొస్తే మీరు అసలు ఎట్లా తెలుసా, వీడియో పెట్టిన పావు గంటలో మీరు అన్ని ఆన్సర్స్ రాసేయచ్చు. నెక్స్ట్ ఈ 27th నుంచి 31st జనవరిలో ఈ డేట్స్, ఈ మధ్యలో ఉన్న ఈ వీక్ అంతటిని డేటా ప్రైవసీ వీక్ అంటారు. ఓకేనా. దీని యొక్క థీమ్ వచ్చేసి డేటా ప్రైవసీ డే, అంటే ఈ ఇంటర్నేషనల్ డేటా ప్రైవసీ డే యొక్క థీమ్ వచ్చేసి టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ డేటా. ఓకే. నెక్స్ట్ ప్రళయ్ అనేటువంటిది నేను ఏమని అడిగిన అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ అండి. దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, రియల్లీ వెరీ గుడ్ అండి. కాకపోతే మనకు బిట్స్ అడిగేటప్పుడు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. సర్ఫేస్ టు ఎర్త్, ఎర్త్ టు ఇట్లా అడుగుతూ ఉంటారు అనమాట. అంటే సర్ఫేస్ టు సర్ఫేస్, ఆ సర్ఫేస్ టు ఎర్త్ ఇక్కడ అడిగినప్పుడు ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు నేను ప్రళయ్ అని చెప్పాను కదా, మీకు గుర్తుంటుంది ఏంటంటే సర్ఫేస్ టు సర్ఫేస్. ఓకేనా. నెక్స్ట్ ఇది నేను డింపుల్ సింగ్ భాటి గారి గురించి రాయమని అన్నాను కదా. సో ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ టు ప్రజెంట్ ఏ సెల్యూట్ టు ప్రెసిడెంట్కి సెల్యూట్ చేసిన ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ అనమాట. ఇది వరల్డ్ రికార్డ్ కూడా వరల్డ్లోనే ఇది ఒక రికార్డుని అంటే ఒక చోటు అయితే సంపాదించుకుందనమాట. ఈ ఇనిషియేషన్ ఏంటిది, ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ టు ప్రజెంట్ సెల్యూట్. మనకు నార్మల్గా రిపబ్లిక్ డే పరేడ్లో ఏంటిది ఇట్లా ఫస్ట్ 7 తర్వాత 6 ఇట్లా అంటే వెహికల్ మీద, 2-వీలర్ వెహికల్ మీద ఇట్లా దాన్ని డేర్ డెవిల్స్ అండి వాళ్ళ యొక్క థీమ్ వచ్చేసి. ఇట్లా ఫస్ట్ 7 వెహికల్స్ మీద, 7 మోటార్ వెహికల్స్ మీద ఫస్ట్ 7 తర్వాత 6 తర్వాత 5 తర్వాత 4 3 2 1 అట్లా పైన ఎవరైతే ఉండి సెల్యూట్ చేశారో వాళ్ళు వచ్చేసి డింపుల్ సింగ్ భాటి హయతి వస్తుంది. ఇప్పుడు నేను అన్నాను కదా ఇది గుర్తుంటుంది, ఎవరు డింపుల్ హయతి అని మనకు హీరోయిన్ ఉంటారు కదా, సో అట్లా గుర్తుపెట్టుకుందాం. సో ఇదనమాట వాళ్ళ యొక్క థీమ్ వచ్చేసి డేర్ డెవిల్స్ టాలెస్ట్ హ్యూమన్ పిరమిడ్ అనమాట. ఓకేనా. అక్కడ నిల్చొని సెల్యూట్ చేసిన ఫస్ట్ ఆర్మీ ఆఫీసర్ ఎవరండి, డింపుల్ సింగ్ భాటి. మనకు గుర్తుంటుంది, ఇది పక్కా గుర్తుంటుంది. నెక్స్ట్ మనకు ఈ రిపబ్లిక్ డే అప్పుడు ఏంటిది 5,000 మంది ఆర్టిస్టులు, నేను చెప్తున్న సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి, 5,000 మంది ఆర్టిస్టులు 50 రకాల డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చారు. దీనికి గిన్నెస్ బుక్లో చోటు కూడా సంపాదించుకుంది అనమాట. ఈ పర్ఫార్మెన్స్ మనకు 26th జనవరి రిపబ్లిక్ డే అప్పుడు ఏంటిది లార్జెస్ట్ ఇండియా ఫోక్ వెరైటీ డ్యాన్స్ ఈ థీమ్ తోటి గిన్నెస్ బుక్లోకి ఎక్కి రికార్డ్ అయితే చోటు చేసుకుందనమాట. అంటే 5,000 మంది ఆర్టిస్టులు 50 రకాల డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు చేసిండ్రు. మరి 50 రకాల డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు చేసిండ్రు కదా, మనకు యూపీఎస్సీ బిట్ ఖచ్చితంగా పడే ఛాన్స్ ఉంది. నన్ను నమ్మండి, అంటే 100% నమ్మని చెప్పట్లేనులేండి. సో ఇట్లాంటి బిట్స్కి యూపీఎస్సీలో స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ నుంచి వెళ్ళి ఏదో ఒక బిట్టు పడుతుంది. 50 డాన్స్ పర్ఫార్మెన్స్లు చేసిండ్రు. ఆ 50లో అన్నీ అడగకపోవచ్చు, కాకపోతే టాపిక్ గుర్తుపెట్టుకోండి. అక్కడ మనల్ని ఏం అడుగుతారంటే వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో డ్యాన్స్ ఇస్తాడు, కరెస్పాండింగ్ స్టేట్ అడుగుతాడు. సో అందులో కొన్ని నేను ఒకటి అడిగినాను, స్నో లయన్ ప్లస్ మొంపా మాస్క్ డ్యాన్స్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్వి, బీహు అనేటువంటిది అందరికీ తెలుసు అస్సాం. సో 1-2 తెలిసినా కూడా మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయొచ్చు. నెక్స్ట్ పదయాని కేరళలో అంటే డ్యాన్స్ ఫామ్. నెక్స్ట్ మెంటాక్ ఫ్లవర్, ఇది ఇంపార్టెంట్ అండి, మెంటాక్ ఫ్లవర్ లడాక్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కల్ బెలియా అనేటువంటిది ఇది ఒక డ్యాన్స్ ఫామ్ రాజస్థాన్లో, కల్ బెలియా. సో ఇదే ఇట్లాంటివి చెప్పడానికి నేను ఈవినింగ్ వస్తాను అని చెప్పేసి అన్నాను అనమాట. మీరు వీడియో ఎట్లా చూస్తారండి, నా నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా సిస్టర్స్ బ్రదర్స్ ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి చూస్తారు కదా. మరి అట్లా చూసినప్పుడు ఇట్లాంటి వాల్యూ అడిషన్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నేను మీకు ఇస్తే గుర్తుంటుంది కదా. సో అట్లా అనమాట. గ్యాలంటరీ అవార్డ్స్ గురించి చెప్పండి అని చెప్పేసి అన్నాను కదా. సో మనకు రిపబ్లిక్ డేలో చాలా రకాల అవార్డ్స్ ఇస్తారు. సో అందులో గ్యాలంటరీ అవార్డ్స్ కూడా మొత్తానికి 93 గ్యాలంటరీ అవార్డ్స్ అయితే వచ్చినాయి అనమాట. ఆర్మ్డ్ ఫోర్సెస్కి, నెక్స్ట్ సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పర్సనల్ ఫోర్సెస్కి ఇచ్చారనమాట. ఎవరిస్తారండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన ముర్ము గారు అయితే ప్రదానం చేశారు. ఆమెనే సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనమాట. ప్రెసిడెంటే సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వచ్చు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రెసిడెంట్ ప్లేస్లో ఇంకెవరినైనా నేమ్ని ప్లేస్ చేసేసి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. ప్రెసిడెంటే సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇది మనం పాలిటీలో చదువుతూ ఉంటాం. నెక్స్ట్ ఇందులో ఈ 93 గ్యాలంటరీ అవార్డ్స్లో 2 మాత్రం కీర్తి చక్రాలు. ఇక్కడ మనల్ని నెంబర్ కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇదే యూపీఎస్సీలో బిట్స్తో వచ్చే ప్రాబ్లం అనమాట. నెంబర్స్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారు చెప్పండి అంత ఈజీగా. సో ఇట్లా ఎలిమినేట్ చేస్తాడు ప్రిలిమ్స్లో.
2 కీర్తి చక్రాసు, అందులో ఒకరు పోస్తుమస్ అంటే చనిపోయిన వాళ్ళలో ఒకరికి కీర్తి చక్ర వచ్చింది. ఇద్దరు ఇట్లా 2 కీర్తి చక్ర అవార్డ్స్ వస్తే ఒకరికి చనిపోయిన వాళ్ళకి ఇచ్చారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. బ్రాకెట్లో 1 పోస్తుమస్. ఇంకొకటి రాసుకునే ఉంటారులేండి ఈ పాటికి. 14 వచ్చేసి శౌర్య చక్రాలు వచ్చాయి. నెక్స్ట్ 66 సేనా మెడల్స్. ఇవంతా అంత అవసరం లేదు, కాకపోతే ఒకసారి వినోదలేసండి. 66 సేనా మెడల్స్, 8 వాయుసేన మెడల్స్ అంట, 2 వచ్చేసి నవోసేన మెడల్స్ అంట. ఇవన్నీ కలిపితే 93కే వస్తుంది. జస్ట్ నేను అట్లా రాసుకున్న ఐడియా కోసము. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ చక్రాలు అని చెప్పేసి మీకు తెలిసిన సీక్వెన్స్ చెప్పండి అని చెప్పేసి అన్నాను కదా. నార్మల్గా వార్ టైంలో హయ్యెస్ట్ గ్యాలంటరీ అవార్డ్స్ ఉంటాయి వార్ టైంలో. నెక్స్ట్ పీస్ టైంలో ఇట్లా గ్యాలంటరీ అవార్డ్స్ 2 ఇట్లా పెట్టేసుకొని వార్ టైంలో పీస్ టైంలో అనేసి పెట్టుకుంటే గ్యాలంటరీ అవార్డ్స్. వార్ టైంలో హయ్యెస్ట్ వచ్చేసి పరమవీర చక్ర, తర్వాత మహావీర చక్ర, తర్వాత వీర చక్ర. ఇట్లా పరమవీర చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర, ఇవి వచ్చేసి వార్ టైం గ్యాలంటరీ అవార్డ్స్ అనమాట. మరి నెక్స్ట్ పీస్ టైం గ్యాలంటరీ అవార్డ్స్లో ఏమేమి ఉంటాయండి? అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర. ఇందాక నేను చెప్పాను కదా, కీర్తి చక్రాలు 2 వస్తే ఒకరు చనిపోయిన వాళ్ళకి ఇస్తారు, పోస్టుమస్కి ఇచ్చారు అని చెప్పేసి అన్నాను కదా. సో ఈ సీక్వెన్స్ నేను ఇదే చెప్పాను అనమాట. ఈ సీక్వెన్స్ చెప్పండి అని చెప్పేసి చెప్పాను. మీరు కనుక ఆ వీడియో విన్నారనుకోండి, మ్యామ్ చెప్తారు, చాలా బాగా చెప్తారు మ్యామ్. సో ఆ మ్యామ్ వీడియో మీరు అంటే హరీష్ అకాడమీ చూడండి, ఇటు ఆ మ్యామ్ వీడియో చూడండి. డెఫినెట్గా చెప్తున్నా కదండి, సబ్జెక్ట్ని లైక్ చేస్తారు, నిజంగా లవ్ చేస్తారండి. కరెంట్ అఫైర్స్ అన్న సబ్జెక్ట్ ఎంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్ తెలుసా. నాకు కరెంట్ అఫైర్స్ ఎప్పుడైతే నేను చదవడం అలవాటు చేసుకున్నానో నాలో తెలియని ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందండి. చాలామంది కరెంట్ అఫైర్స్ 1-2 బిట్స్కి ఏం చదువుతాంలే అని చెప్పేసి వదిలేస్తారు కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట. నాకు మాత్రం ఒకసారి నేను దాన్ని వదిలేసినందుకు నేను అంటే నాకైతే పనిష్మెంట్ అయితే పడింది. ఫస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ పోయింది. ఎప్పుడైతే కరెంట్ అఫైర్స్ని స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కాన్ఫిడెన్స్ పెరిగింది. మేబీ నేను ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ రాశాను అని అంటే ప్రిలిమ్స్ పాస్ అయినాను కాబట్టి, ఆ ప్రిలిమ్స్ పాస్ అవ్వడానికి రీజన్ నా కరెంట్ అఫైర్సే బలం అని చెప్తాను నేను. ఓకే, నెక్స్ట్ ప్రధానమంత్రి గారు అడ్రస్ చేశారు యాన్యువల్ ఎన్సీసీ పిఎం ర్యాలీ అని. ఎక్కడ? కరియప్ప పరేడ్ గ్రౌండ్ అనమాట. దీని యొక్క థీమ్ వచ్చేసి యువశక్తి వికసిత్ భారత్. సో అంతేనండి, ఆల్రెడీ నేను విన్నర్స్ని అనౌన్స్ చేశాను కదా. సో అంతే అనమాట. నిజంగా వీడియోస్ నచ్చుతున్నాయండి. ఎవ్వరు వీడియోస్ చూడట్లేరు, ఇట్లాంటి వీడియోస్ పెడితే ఆన్సర్స్ అని చెప్పేసి వీడియో పెడితే ఎవ్వరు చూడట్లేరు, కనీసం లైక్ కూడా చేయట్లేరు. వీడియో నచ్చితే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నానండి మీకోసము. రివిజన్ అవుతుంది, నాకు కూడా రివిజన్ అవుతుంది లేండి. ఇందులో నా సెల్ఫిష్నెస్ కూడా ఉంది. మీకు చెప్తే నాకు ఇంకొకటి వస్తుంది, అంటే మీకు ఒకటి చెప్తే నాకు 2 వస్తాయి. ఎందుకంటే నేను కూడా ఒకసారి చూస్తాను, ఒకసారి వీడియోలో చెప్తాను, మళ్ళీ ఒకసారి వీడియో చూస్తాను. కాబట్టి నాకు చాలా టైం రిపీట్ అవుతుంది, కాబట్టి నాకు గుర్తుండిపోతాయి. ఇంకా నేను మళ్ళీ సపరేట్గా నేను ఏదైనా ఎగ్జామ్ రాస్తే చూడాల్సిన అవసరం లేదు. సో అట్లనే మన ఛానల్ వాళ్ళు కూడా ఫలానా డ్రీమ్ ఐఏఎస్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అంటే ఇంకా వాళ్ళు ఏంటిది, ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా వాళ్ళ కరెంట్ అఫైర్స్ ఇట్లా ప్లెంటీ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పేసి అనాలి. ఫలానా స్కూల్ వాళ్ళు అంటే ఇట్లా అని అంటారు కదా. సో దిస్ ఈజ్ మన స్కూల్ అనుకోండి. ఈ స్కూల్లో ఉన్న మీరందరూ, ఈ స్కూల్లో సబ్స్క్రైబర్స్ అయిన మీరందరూ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీలో ఉన్న మీరందరూ ఏంటి, నేను చెప్పే ప్రతిదీ మైండ్లో ఫీడ్ చేసుకోండి. ఎట్లా అంటే యూ హ్యావ్ టు ప్లే విత్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. ఓకేనా? బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆల్రెడీ స్లీక్ చేశాను, పరిచయం క్లాసెస్ చూడండి. నేను ఇంకా డెప్త్ క్వశ్చన్స్ అడుగుతా. ఓకేనా? అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి రాయలేదు ఎవరు. అండ్ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు 2023 గురించి రాయమని చెప్పాను. మీరు ఆ 2 ఆన్సర్స్ రాయట్లేరండి. ఓకేనండి, మీకు ఇష్టం లేదనుకుంటాను మేబీ. సో ఇంకా అడగనులేండి, కనీసం ఒక్కరి నుంచి కూడా రెస్పాన్స్ రాకపోతే హౌ కెన్ ఐ ప్రొసీడ్ అండి. ఆల్రెడీ అది మీరు ఇనిషియేషన్ స్టార్ట్ చేసినప్పుడు యూ గివెన్ మీ సపోర్ట్. సో అది కంప్లీటెడ్, ఐ హ్యావ్ కంప్లీటెడ్. మీరు నాకు సపోర్ట్ చేస్తా అన్నప్పుడు నేను కంప్లీట్ చేస్తున్నాను, 100% నేను ఇస్తున్నాను ఎఫర్ట్స్. కానీ మీరు ఇవ్వట్లేనప్పుడు నేను 100% ఇచ్చే ఏం లాభం. ఓకేనా? బాయ్ అండి. రేపటి రోజు మాత్రం నేను క్వశ్చన్స్ ఇంకా కొంచెం ఎక్కువ అడుగుతాను. ఓకేనా? బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. బాయ్.